వారి బిడ్డల జీవితాల మీద యేసు నామములో లయపరచండి. దుష్టుని యొక్క ప్రతి పన్నాగము, దుష్టుని యొక్క ప్రతి కార్యాలు యేసు నామములో లయపరచబడును గాక. అపవాది శక్తులు యేసు నామములో లయపరచబడును గాక, లయపరచబడును గాక. అపవాది ప్రభువైన మా కుటుంబాలకు వ్యతిరేకంగా, మాకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ప్రతి ఆలోచన యేసు నామములో లయపరచబడును గాక అని ప్రార్థిస్తున్నాను. ప్రతి యవనస్తుని దీవించయ్యా, ప్రతి యవనస్తురాల్ని ఆశీర్వదించు, ప్రతి సహోదరుని మీరు బలపరచు, ప్రతి సహోదరులను మీరు ఆశీర్వదించు. అయ్యా మీ సన్నిధికి వచ్చి ప్రభునైనా ఈ స్తుతి ఆరాధన ప్రార్థనలో ఏ ప్రార్థన మనవలైతే మీ పాదముల చెంత పెట్టి ప్రార్థిస్తున్నారో, చేస్తున్నటువంటి ప్రతి ప్రార్థనకి వారు జవాబును కొనుదురు గాక అని ప్రార్థిస్తున్నాను. చప్పట్లు కొడుతూ ఘనమైన దేవుని నామానికి మహిమ చెల్లిస్తూ ఉంటుండగా దేవుని బలమైన కార్యాలు నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు నూతనమైన కార్యాలు, ఆశ్చర్యకరమైన కార్యాలు, తన కృపా కార్యాలు, బలమైన కార్యాలు యేసు నామములో నీ జీవితంలో జరిగించునుగాక. ఉజ్జీవముగా చప్పట్లు కొట్టు, ఉజ్జీవముగా చప్పట్లు కొట్టు. ప్రభువుకి దేవునికే మహిమ కలుగునుగాక, దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆరోపించబడునుగాక. నీ జీవితంలో ఒక గొప్ప కార్యము జరుగునుగాక, ఒక గొప్ప విడుదల కలుగునుగాక, ఒక నూతన కార్యము జరుగునుగాక, నూతన అభిషేకము నువ్వు పొందుకొనుదుగాక అని మీ సేవకునిగా చేసినటువంటి ప్రార్థన నీ బిడ్డల పట్ల మీరు ఆలకించి అంగీకరించి వారి పట్ల మీరు ప్రతిఫలాలు దయచేయమని ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ యేసు శక్తి కలిగిన నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. చేతులెత్తి ఘనమైన ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చేతులెత్తి ఘనమైన దేవుని నామానికి మహిమ చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్ఠ నామములో కూడి వచ్చిన సంఘమంతటికి ఆరాధన సంబంధమైన శుభాలు, నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలండి. కృప కలిగిన దేవుడు తన హెచ్చైన కృపలో మిమ్మును మీ కుటుంబములను మెండుగా దీవించి బలపరిచి ఆశీర్వదించునుగాక. దగ్గరగా చెప్దాం, మంచిది. ఈ శ్రేష్టమైన సమయంలో ప్రియమైన తల్లులందరికీ నేను మదర్స్ డే విషెస్ తెలియజేస్తూ ఉంటున్నాను. క్రీస్తు నామములో ప్రియ తల్లులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఒక తల్లిగా మీ బిడ్డలకు, కుటుంబానికి, సంఘానికి, సమాజానికి ఆశీర్వాదకరమైనటువంటి తల్లులుగా మీరుండాలని ఒక సేవకునిగా నా ఆకాంక్ష, నా ప్రార్థన ఉంది. ఆ రీతిగా మీరు ఆధ్యాత్మికంగా ప్రభు కృపలో వర్ధిల్లుతూ మీ కుటుంబాలకు, మీ బిడ్డలకు, మీ సంఘానికి ఆశీర్వాదకరమైనటువంటి తల్లులుగా ఉండాలి అని మరోసారి
మీ అందరికీ మదర్స్ డే విషెస్ నేను తెలియజేస్తూ ఉన్నాను. ఒకసారి తల్లులందరికీ చప్పట్లు కొడుతూ వారిని బట్టి ప్రభు నామానికి మహిమ చెల్లిద్దాం. ఒక తల్లిగా ఒక యూనికే వలె, ఒక తల్లిగా ఒక హన్నా వలె, ఒక తల్లిగా ఒక రూఫు వలె మీ జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండాలి అని నేను ఆశిస్తూ మీ కొరకు ప్రార్థిస్తూ, దేవుడు తన యొక్క కృపలో మిమ్మలను వర్ధిల్లింపచేసి మిమ్మును మీ కుటుంబములను బహుమెండుగా దీవించి బలపరిచి ఆశీర్వదించునుగాక. మంచిది. సమయం చాలా తక్కువ. ఎందుకోసమంటే ఒక 2 ప్రత్యేక పాటలు, స్తుతి ఆరాధన ఇలా ముగించేది కాదు. కొన్నిసార్లు ఆత్మదేవుడు నడిపిస్తాడు. నాకు బాధ అనిపించే విషయం ఏంటంటే, మనం ఎంత ఆత్మదేవుని చేత ప్రేరేపించబడి మనం ప్రార్థించినా కొంతమందికి చలనం ఉండదు, వారు స్పందించలేరు, ఆ ప్రార్థనాత్మ వారు కలిగి ఉండరు. ఎంత త్వరగా ముగించేస్తారని చూస్తారు ప్రార్థనని, వాక్యాన్ని. దేవుని సన్నిధికి వచ్చిందే కాస్త ప్రార్థనలో గడపటానికి, వాక్యం చేత మనము సంధించబడి మన ఆత్మీయ జీవితాల్ని బలపరుచుకోవటానికి. ఆ క్రమంలో ఒక 5-10 నిమిషాలు ఈ దినము లేట్ అయినా శ్రద్ధ కలిగి దేవుని మాటలు మీరు వినాలి అని నేను ప్రభు పేరిట ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ వారముతో ఈ అంశాన్ని నేను ముగింపులోనికి తీసుకొని రావడానికి నేను ఇష్టపడుతూ ఉంటున్నాను. అంశం ఎవరికైనా జ్ఞాపకం ఉందా? ఫ్రంట్ వాళ్ళే మాట్లాడతారా? వెనకతలో మాట్లాడరా? ఒక దైవజనుడు ఏమంటాడంటే, ఈ వారం విన్న వర్తమానం నెక్స్ట్ వారం లోపు మన జీవితపు అనుభవాలలోనికి వచ్చేయాలి. అప్పుడు వేరే వర్తమానాన్ని వినడానికి మనకు హక్కు ఉంటుంది. అంటే గడిచినటువంటి వారపు వర్తమానమే మన జీవితపు నెరవేర్పులోనికి రాకపోతే మరో వర్తమానము వినే హక్కు నీకు లేదు. ఆ దైవజనుడు అన్నటువంటి మాట ఖచ్చితం. అంటే ఎంత శ్రద్ధగా దేవుని మాటలు మనం వింటున్నామో ఒక్కసారి దేవుని సన్నిధిలో మనల్ని మనము పరిశీలించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఒక నిజ విశ్వాసికి, ఆత్మీయునికి ఉండాల్సినటువంటి దైవికమైనటువంటి లక్షణాలని మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఆ క్రమంలోనే ఇప్పటికి ఎన్ని విషయాలు ధ్యానించాం? 4 విషయాలు ధ్యానించాం. నువ్వు నిజమైన విశ్వాసివైతే, నిజమైన ఆత్మీయుడివైతే నీ జీవితంలో తప్పకుండా పరిపూర్ణమైన క్రీస్తు ప్రేమ ఉండాలి. రెండవది, ఆయన మాట విని ఆయన మాటకు లోబడి ఆ ప్రకారంగా మనము జీవించాలి, నడుచుకోవాలి. మూడవది, ప్రార్థన కొరకై పరితపించాలి. నాలుగవది, మంచి మనస్సాక్షి కలిగి మనము జీవించాలి. ఎన్ని విషయాలు? 4 విషయాలు. 5వ విషయాన్ని నేను చెప్పి ఈ అంశాన్ని నేను ముగింపులోనికి తీసుకొని రావడానికి నేను ఇష్టపడుతున్నాను. ప్రియమైనటువంటి వారులారా, 5వ విషయం ఏంటి? 5వ విషయం ఏంటి? నేటి పిల్లల జీవితాల్లో అస్సలు కనిపించట్లేదు. నేడు దేవుని పిల్లల జీవితాల్లో దేవుడు ఉండాలన్న కోరుకునే లక్షణం యథార్థత, ఇంటిగ్రిటీ. యథార్థత ఎక్కడైతే ఉండదో, యథార్థత కలిగి ఎవరైతే జీవించరో దేవుని యొక్క సన్నిధి, దేవుని కార్యాలు అక్కడ జరగవు. దేవుడు తన వాక్యపు వెలుగులో నుంచి మనం యథార్థంగా జీవించాలని, యథార్థత కలిగి మనం నడుచుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు. ప్రియులరా,
యథార్థత అనేటటువంటి మాటకి గ్రీకులో వ్రాయబడినటువంటి మాట ఏంటంటే ఎమూనా. ఏంటి ప్రియులరా? ఎమూనా, ఖచ్చితత్వం. రెండో మాట రాజీ పడని అని అర్థమిస్తూ ఉంది. యథార్థత అనేటటువంటి మాటకి రెండు అర్థాలు. ఒకటి ఖచ్చితత్వం, రెండవది రాజీ పడని. దేవుని పిల్లలు అన్ని విషయములలో ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు? ఖచ్చితంగా ఏ విషయంలో కూడా రాజీ పడకూడదు, రాజీ పడకుండా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రియులరా. ఆ క్రమంలో మన జీవితాలు ఖచ్చితంగా ఉన్నాయా? దేనికి మనము రాజీ పడిపోతున్నాం అనేది ఎవరికి వారంగా పరిశీలించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. నేటి కుటుంబాల్లో చూసినా, నేటి వ్యక్తిగత జీవితాల్లో చూసినా, నేటి సమాజంలో చూసినా ఏమి లోపించింది? యథార్థత లోపించింది. యథార్థత లోపించింది కనుకనే దేవుని కార్యాలు, దేవునికి ప్రసన్నత, దేవునికి ముఖదర్శనం మన జీవితాలలో మనం పొందలేకపోతున్నాం. ఆ ఖచ్చితత్వం, ఆ రాజీ పడినటువంటి జీవితం మనము జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ క్రమంలో మన ఆధ్యాత్మిక స్థితిలో, మన ఆధ్యాత్మిక జీవితంలో ఏ మేరకు యథార్థత మనము కలిగి జీవిస్తున్నామో పరిశీలించుకుందాం. దేవుడు మనకి ఇస్తున్నటువంటి వర్తమానమును బట్టి నేడు దేవుని పిల్లల యొక్క జీవితాల్లో చాలా విషయాల్లో యథార్థత లోపించింది. చాలా విషయాల్లో. ప్రారంభంలో కొన్ని మాటలు నేను మీతో చెప్పాలి ప్రియులరా. యథార్థత ఏ విషయంలో లోపించిందంటే, యోహాను సువార్త 4:23 ప్రకారంగా, అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అలాంటి వారి కొరకు దేవుడు వెతుకుతున్నాడు, కనిపెడుతున్నాడు. ఎలాంటి వారి కొరకు? యథార్థంగా ఆరాధించే వారి కొరకు. నేను ఆరాధించే ఆరాధనలో, పాడే పాటల్లో యథార్థత లేదు ప్రియులరా. యథార్థత లేనటువంటి ఆరాధన అది నామకార్థమైన ఆరాధన. వారి పెదవులతో దేవుని స్తుతిస్తారు కానీ వారి హృదయాలు దేవునికి దూరంగా ఉంటాయి. అట్టి ఆరాధన కాదు. పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో దేవుణ్ణి స్తుతించే, ఆరాధించే యథార్థమైనటువంటి ఆరాధన అది దేవునికి ఇంపైన సువాసన. నీ పెదవులతో స్తుతించేటటువంటి ఆరాధనని దేవుడు ఆగ్రహించుకోలేడు. దేవుడు ఆ ఆరాధనను బట్టి మహిమ పొందుకోలేడు. మన ఆరాధన యథార్థమైనదైతేనే ఆ ఆరాధనను బట్టి దేవుడు మహిమ పొందుకుంటాడు. ఒకసారి యెషయా గ్రంథం దగ్గరికి వస్తారా? యెషయా గ్రంథం 29వ అధ్యాయము 13వ వచనం. ప్రభు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరుచుచున్నారు కానీ తమ హృదయమును నాకు దూరముగా చేసుకొని ఉన్నారు. వీరైతే అద్భుతంగా పాటలైతే పాడతారు, ఆరాధన అయితే చేస్తారు. వారి హృదయాల్లో చెప్పండి, దేవునికి విరోధమైనటువంటివి ఏవో ఉన్నాయి. గనుకనే చెప్పండి, ఆ ఆరాధనను బట్టి దేవుడు మహిమ పొందుకోలేకపోతున్నాడు. నువ్వు పాడే పాట కాదండి, నీ పాడే పాటలో ఏముండాలని దేవుడు కోరుకుంటున్నాడు? యథార్థత ఉండాలి. అలాంటి వారి కొరకు దేవుడు వెతుకుతున్నాడు, ఆయన పరిశీలిస్తున్నాడు. యథార్థమైనటువంటి ఆరాధన ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. నీ ఆరాధన యథార్థంగానే ఉందా? స్తుతి ఆరాధనలో యథార్థంగానే దేవుని ఆరాధించగలుగుతున్నావా? వ్యక్తిగతంగా పాడేటప్పుడు దేవుణ్ణి యథార్థంగానే ఆరాధించగలుగుతున్నావా? నీ ఆరాధన యథార్థమైనదిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు చాలామంది ఆరాధన కేవలం పెదవులతోనే, హృదయాంతరంగంతో దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నారు. కనుకనే ఆ ఆరాధనను బట్టి దేవుడు ఏం పొందలేకపోతున్నాడు? మహిమ పొందలేకపోతున్నాడు. మరి మన ఆరాధన ఎలాంటిది? ఓ సంవత్సరాలుగా చెప్పండి, ఓ సంవత్సరాలుగా ఆ ఆరాధనలో ఏముండాలని దేవుడు కోరుకుంటున్నాడు? యథార్థత. చాలా క్లియర్గా బైబిల్లో మెన్షన్ చేశాడు. యథార్థంగా ఆరాధించే వారి కొరకు దేవుడు కనిపెడుతున్నాడు. వారిని బట్టి దేవుడు మహిమ పొందుకుంటాడు, వారిని దేవుడు బలపరుస్తాడు. యథార్థ హృదయాలను చెప్పండి, దేవుడు బలపరుస్తాడు.
యెహోవా కనుదృష్టి లోకమందంతటా ఎందుకు సంచారం చేస్తుందంటే తన ఎడల యథార్థ హృదయులను చెప్పండి ఏం చేయడానికి, బలపరచడానికి. మొట్టమొదటిగా చెప్పండి దేంట్లో యథార్థత లేదు, ఆరాధనలో యథార్థత లేదు. రెండవది ప్రార్థనలో యథార్థత లేదు. మన ఆరాధన యథార్థమైనది కాకపోతే దానికి ఈ పేరు పెట్టుకోండి, మీరు రాసుకోండి. మన ఆరాధన యథార్థమైనది కాకపోతే అది నామకార్థమైన ఆరాధన, అది దేవునికి మహిమను తీసుకుని రాని ఆరాధన అని మనం గుర్తుపెట్టుకోవాలి. రెండవది మన ప్రార్థన యథార్థంగా ఉండాలి. ఏం యథార్థంగా ఉండాలి? మన ప్రార్థన యథార్థంగా ఉండాలి. పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకైలు దీర్ఘ ప్రార్థనలు చేస్తారు, కానీ వారి ప్రార్థనలో చెప్పండి ఏముండదు, యథార్థత ఉండదు. దీర్ఘ ప్రార్థనలు అయితే చేస్తారు. చూడండి నేను మీకు చూపిస్తాను. మార్కు రాసిన సువార్త 12వ అధ్యాయము, మార్కు రాసిన సువార్త 12వ అధ్యాయము 40వ వచనం. విధవరాండ్లు ఇండ్లు ద్రగమింగుచ్చు మాయావేశముగా, అక్కడేముంది, మాయావేశముగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు, వీరు మరి విశేషముగా వేషం. వారి ప్రార్థనలో యథార్థత ఉండదు. నీ ప్రార్థన యథార్థంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. సామెతల గ్రంథం 15:8 చెప్తుంది, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం, ఆయన ఆనందిస్తాడు. ఎట్లా చెప్పనా, యథార్థత లేని ప్రార్థన అది వేషధారణతో కూడిన ప్రార్థన. ఇది రాసుకోవాలి మీరు. ఏంటి ప్రియులరా, యథార్థత లేని ప్రార్థన అది వేషధారణతో కూడిన ప్రార్థన. నువ్వు దేవుని సన్నిధిలో ఎలా ప్రార్థిస్తున్నావో దేవుడు పరిశీలనగా చూస్తున్నాడు ప్రియులరా. ఆ యథార్థమైనటువంటి ప్రార్థన బట్టి దేవుడు మన ప్రార్థనలకు చెప్పండి ఏమిస్తాడు, జవాబునిస్తాడు. యథార్థవంతునికి చెప్పండి వెనువెంటనే దేవుడు జవాబునిస్తాడు. యథార్థవంతుని పక్షంగా దేవుడు తన కార్యాలు జరిగించుకుంటాడు. మన ప్రార్థనలో ఏమి లోపించింది, యథార్థత లోపించింది. యథార్థత లేని ప్రార్థన ఏ ప్రార్థన, అది వేషధారణతో కూడిన ప్రార్థన. మూడవది మన ప్రవర్తన ఎట్లా ఉండాలి, యథార్థంగా ఉండాలి. 26వ కీర్తన మొదటి చరణములో, 26వ కీర్తన మొదటి చరణములో, యెహోవా నేను యథార్థవంతుడనై, అబ్బా అలా మనం ప్రవర్తించాలి. మన ప్రవర్తన ఎలా ఉండాలి, దేవుని దృష్టికి యథార్థంగా ఉండాలి. మందిరంలో ఉన్నప్పుడు ఒకలాగా, బయట ఉన్నప్పుడు ఒకలాగా, ఇంట్లో ఉన్నప్పుడు ఒకలాగా, ఆఫీసులో ఉన్నప్పుడు ఒకలాగా, బయటికి ఎక్కడికో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఒకలాగా, పరిస్థితులను బట్టి, స్థలాలను బట్టి, మనుషులను బట్టి మారిపోయేది. అది యథార్థమైనటువంటి ప్రవర్తన అనిపించుకోదు. మన ప్రవర్తన ఎప్పుడు ఒకేలా ఉండాలి ప్రియులరా. మన ప్రవర్తన ఎలా ఉండాలి, దేవుని దృష్టికి అది యథార్థమైనదిగా ఉండాలి ప్రియులరా. అది యథార్థమైనదిగా ఉన్నప్పుడే ఆ ప్రవర్తన బట్టి దేవుడు మహిమ పొందుకుంటాడు. ఒకసారి సామెతల గ్రంథం 19వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి మీరు చదవండి. ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకొనువాడు, తన ప్రవర్తన విషయమే అజాగ్రత్తగా ఉండేవాడు, తన ప్రవర్తన విషయమే అజాగ్రత్తగా ఉండేవాడు తన ప్రాణం మీదకే చెప్పండి ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటాడు. ఈరోజు ప్రవర్తనలో యథార్థత లేదండి, ప్రవర్తనలో యథార్థత లేదు. ఆ ప్రవర్తన చెప్పండి యథార్థత లోపిస్తే దానికి పేరు పెట్టుకోండి, అది దేవునికి విరోధమైన, దేవునికి ఆయాసకరమైనటువంటి ప్రవర్తన. ఆ ప్రవర్తనలో యథార్థత లేకపోతే అది దేవునికి ఆయాసకరమైంది, అది దేవునికి విరోధమైంది. తన ప్రవర్తన ఎవడైతే చెప్పండి కాపాడుకుంటాడో తన ప్రాణాన్ని అతడు కాపాడుకుంటాడు. మన ప్రవర్తన యథార్థమైనదిగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు ప్రియులరా. చూడండి సామెతల గ్రంథం 28వ అధ్యాయము. ఈ మాట మీ బైబిల్ గ్రంథంలో అండర్లైన్ చేయండి. 18వ వచనం, యథార్థముగా ప్రవర్తించేవాడు రక్షింపబడును, మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోతాడు. మూర్ఖ ప్రవర్తన కొంతమంది, నేను ఇలాగే ప్రవర్తిస్తా, ఇలాగే నడుచుకుంటా, ఇలాగే మాట్లాడతా,
నేను ఇలాగే జీవిస్తా. అదే ప్రవర్తన మూర్ఖ ప్రవర్తన. కొంతమంది మూర్ఖంగా ప్రవర్తిస్తారండి. యథార్థవంతుడి తల ప్రవర్తించడం నా దేవునికి అనుకూలంగా, నా దేవునికి ప్రీతికరంగా, నా దేవునికి సంతోషదాయకంగా, నా దేవుడు చెప్పండి నా జీవితం ద్వారా మహిమ పొందుకునే రీతిగా అతని యొక్క ప్రవర్తన దేవుని దృష్టికి యథార్థమైనదిగా ఉంటుంది. మూడవదిగా చెప్తున్నాను, మన ప్రవర్తన ఎలా ఉండాలి? దేవుని దృష్టికి యథార్థంగా ఉండాలి. ఉందా మన ప్రవర్తన యథార్థంగా? ఒకసారి మనల్ని మనం దేవుని సన్నిధిలో పరిశీలించుకుందాం. మన ప్రవర్తన యథార్థంగా ఉన్నప్పుడే మన జీవితాల ద్వారా దేవుడు మహిమ పొందుతున్నాడు. లేకపోతే దేవునికి నీ జీవితం ద్వారా ఏం కలుగుతుంది? ఆయాసం, దుఃఖం కలుగుతుంది. ప్రియులరా, నాలుగో చెప్తున్నాను, మనం ఇచ్చే అర్పణ కూడా ఎలా ఉండాలి? యథార్థంగా ఉండాలి. మనం ఇచ్చే అర్పణ యథార్థంగా లేకపోతే దానికి ఈ పేరు పెట్టుకోండి, అది కయీను అర్పణ. దేవునికి మనం ఇచ్చేటటువంటి అర్పణ హేబేలు లాంటి శ్రేష్టమైన అర్పణ ఇవ్వాలి, యథార్థమైనటువంటి అర్పణ ఇవ్వాలి. అననీయ సఫీరాలు చెప్పండి, దేవునికి ఇచ్చేటటువంటి అర్పణ విషయంలో కొంత దాచుకొని కొంత దేవుని యొద్దకు తీసుకుని వచ్చారు. వారి అర్పణ చెప్పండి యథార్థమైనదిగా లేదు, వారి మాట యథార్థమైనదిగా లేదు. వారు దేవునికి చెప్పండి విరోధంగా ఏమాడుతూ ఉన్నారు? అబద్ధం ఆడుతూ ఉన్నారు. వారి ప్రవర్తన యథార్థంగా లేదు, వారి అర్పణ యథార్థంగా లేదు, వారి నోటి మాట సత్యంగా లేదు. అందుకోసమే చెప్పండి వారు ప్రాణాలు కోల్పోయారు. ఇది వినిన వారందరికీ, సంఘానికి మిగుల భయం కలిగింది. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను కనపరచాలి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనంలో ఈ మాట వ్రాయబడింది. మరొక మాట మీరు ఇక్కడ నోట్ చేసుకోవాలి. మలాకి గ్రంథం 1వ అధ్యాయము 13వ వచనంలో కుంటిదాన్ని, గుడ్డిదాన్ని, జబ్బు కలిగిన దాన్ని దేవుని యొద్దకు చెప్పండి ఎలా తీసుకుని వస్తున్నారు? అర్పణగా తీసుకుని వస్తున్నారు. అలాంటి అర్పణ దేవునికి అంగీకారమా? అంటే వారిలో యథార్థత లేదు కనుకనే ఇచ్చే అర్పణ కూడా చెప్పండి ఎలాంటిది? యథార్థమైనది కాదు. నువ్వు ఇచ్చే అర్పణ కూడా చెప్పండి ఎలాంటిదిగా ఉండాలి? యథార్థమైనదిగా ఉండాలి, యథార్థమైనదిగా ఉండాలి. ఇస్తున్నామా యథార్థంగా దేవునికి? సేవకునికి ఇస్తున్నామా? సంఘానికి ఇస్తున్నామా? బీదలకు ఇస్తున్నామా? వస్త్రహీనులకు ఇస్తున్నామా? యథార్థంగా సహాయం చేయగలుగుతున్నామా? బీదలకు ఇచ్చేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడు. నువ్వు యథార్థంగా విత్తితే శాశ్వత బహుమానాన్ని పొందుతావు. యథార్థంగా విత్తువాడు శ్రేష్టమైనటువంటి పంట కోస్తాడు. ఈరోజు చెప్పండి ఇచ్చే విషయంలో చాలామంది చేతులు బిగిస్తారు ప్రియులరా, సేవకునికి ఇవ్వలేరు. లేవీలికి చెప్పండి స్వాస్థ్యంగా ఏమిచ్చాడు? వారు ఇచ్చిన దాంతోనే వారు ఏమవ్వాలి? పోషించబడాలి. లేవీలికి చెప్పండి ప్రత్యేకమైనటువంటి స్వాస్థ్యం ఏమి ఇవ్వలేదు ప్రియులరా. ఆ ప్రజలు చెప్పండి ఏదైతే ఇస్తారో దాని చేతనే ఆ సేవకుడు చెప్పండి ఏమవుతూ రావాలి? పోషించబడుతూ రావాలి. ఇది వాక్యము చెప్తున్నటువంటి సత్యం. సేవకునికి ఇచ్చే విషయంలో మనం యథార్థంగా ఉన్నామా? సంఘానికి ఇచ్చేటటువంటి విషయంలో మనం యథార్థంగా ఉన్నామా అనేది ఎవరికి వారంగా దేవుని సన్నిధిలో పరిశీలించుకోవాలి. అక్కడ మలాకి గ్రంథంలో చెప్పండి ఎలాంటిది ఇస్తున్నారో? జబ్బుది, కుంటిది, మెల్లది, పనికిరాంది దాన్ని దేవునికి చెప్పని అర్పణగా తీసుకుని వస్తూ ఉన్నారా? అలాంటి దాన్ని చెప్పని దేవుడు అంగీకరించడు ప్రియులరా. ఐదవది చెప్పి కాస్త మనం ముందుకు వెళదాం. ఈరోజు మన భక్తిలో కూడా ఏముండట్లేదు, యథార్థత లేనటువంటి భక్తిని ఏమనొచ్చు? అది నకిలీ భక్తి. నకిలీ భక్తి. పేరుకు మాత్రమే క్రైస్తవులు కానీ చెప్పండి నకిలీ క్రైస్తవులు. నకిలీ క్రైస్తవులు ప్రియులరా, వారు జీవించుచున్నారన్న పేరు మాత్రమే. వారు మృతమైన స్థితి కలిగినటువంటి వారు. మృతమైనటువంటి క్రైస్తవులుగా మనం ఉండటానికి కాదు, శక్తి లేనటువంటి క్రైస్తవులుగా మనం ఉండటానికి కాదు, పైకి భక్తి గల వారి వలె ఉండియో దాని శక్తిని ఆశ్రయించడం వేలు. ఎవరిలో? యథార్థత లేని భక్తి పరులు. ఎఫెసీ సంఘంలో చాలామంది భక్తి అయితే చేస్తున్నారు ప్రియులరా, ఆరాధనలు అయితే చేస్తున్నారు, కానుకలైతే ఇస్తున్నారు, కానీ భక్తి దగ్గరికి వచ్చేసరికి నకిలీ భక్తి చేస్తున్నారు. ఆ భక్తిని చూచినటువంటి ఆధ్యాత్మిక నేత్రాలతో పౌలు చూచినటువంటి వాడే ఇక్కడ ఈ మాట అన్నాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 24వ వచనంలో అన్నాడు, నీతియు
యథార్థమైనటువంటి భక్తియు, భక్తి అంటే సరిపోద్ది కదా, నీతియు యథార్థమైనటువంటి భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావాన్ని ధరించుకోండి. ఏ భక్తి ఉండాలి మనకి? ఆ భక్తి లేకపోతే ఏ భక్తిని చెప్పండి దేవుడు సాధకం చేయమన్నాడు? దైవ భక్తిని. ఏ భక్తి నీకు ఆశీర్వాదం? సంతుష్టి సహితమైనటువంటి దైవభక్తి, అది గొప్ప లాభ సాధనం. ఈరోజు భక్తిలో యథార్థత లేదండి. 5 మాటలు చెప్పాను. 1, మనం ఆరాధించే ఆరాధనలో యథార్థత లేదు. 2వది, మన ప్రార్థనలో యథార్థత లేదు. 3వది, మన ప్రవర్తనలో యథార్థత లేదు. 4వది, మనము దేవునికి ఇచ్చే విషయంలో యథార్థత లేదు. 5వది, మన భక్తిలో యథార్థత లేదు. నేనేమంటాను తెలుసా? మన యథార్థత, ఒక మాట జాగ్రత్తగా వినండి, మన యథార్థత మన ఇంట్లో నుంచే మొదలవ్వాలి. మన సాక్ష్యం మన ఇంట్లో నుంచే మొదలవ్వాలి. మన యథార్థమైనటువంటి భక్తి మన ఇంట్లో నుంచే మొదలవ్వాలి. ఒక్కసారి దేవుని సన్నిధిలో మనల్ని మనం పరీక్షించుకుందామా? సేవకుని ద్వారా దేవుడు ఈ మాట మాట్లాడుతున్నప్పుడు యథార్థంగా మీ మనస్సాక్షికి ఒక ప్రశ్న వేసుకోండి. మీ మనస్సాక్షికి చేతులు ఎత్తద్దు. యథార్థంగా ఎంతమంది సీరియల్స్ చూడటం లేదు? యథార్థంగా ఎంతమంది సినిమాలు చూడటం లేదు? యథార్థంగా ఎంతమంది చాడీలు చెప్పటం లేదు? యథార్థంగా ఎంతమంది అబద్ధాలు ఆడటం లేదు? యథార్థంగా ఎంతమంది స్వార్థంతో బ్రతకటం లేదు? దానికి చెప్పండి, మీ మనస్సాక్షికి మీరే బదులు చెప్పండి. దీంట్లో చాలామంది ఫెయిల్ అయిపోతాం. పాస్టర్ గారు, నేను ఆరాధన, శుభవార్త, నిరీక్షణ, ఇంకొక ఛానల్ తప్ప ఏమీ చూడనంటే నీ కుటుంబాన్ని, యథార్థవంతుల యొక్క గుడారాన్ని దేవుడు ఏం చేస్తాడు? వర్ధిల్లింపచేస్తాడు. నీతిమంతుల గుడారాల్లో చెప్పండి, రక్షణను గూర్చినటువంటి సునాదం ఉండాలి. ఇప్పుడు ఇలారా యథార్థంగా చెప్పు. మన గృహాల్లో చెప్పండి. మన పిల్లలకి ఏమి నేర్పిస్తామండి? మన పిల్లల ముందే చెప్పండి మనం సినిమాలు చూస్తూ, మన పిల్లల ముందే చెప్పండి మనం సీరియల్స్ చూస్తూ, మన పిల్లల ముందే చెప్పండి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ చూస్తూ, వాళ్ళకి ఏం మాదిరి చూపిస్తాం? ఒక తల్లిగా ఈ మదర్స్ డే రోజున నీ పిల్లలకు నువ్వు మాదిరిగా ఉండాలి. అట్టి యథార్థమైనటువంటి సాక్ష్యం మీ పిల్లల ముందు ఉండాలి. యోబు అట్టి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. యోబు పిల్లలు చెప్పండి యోబుని గురించి సాక్ష్యం చెప్తాడు. యోబు భార్య యోబుని గురించి ఇంకా యథార్థతను వదలకుందువా. మా నాన్న అరుణోదయం లేచి ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. ఊజు దేశంలో మా నాన్న చాలా భయభక్తులు కలిగినటువంటి వాడు, మా నాన్న విశ్వాసం కలిగినటువంటి వాడు అని యోబుని గురించి వారి పిల్లలే యోబుని గురించి ఏమిస్తారు? సాక్ష్యం చెప్తారు. నీ పిల్లలు నీ గురించి సాక్ష్యం చెప్తారా? ఇదిగో మా అమ్మ ఇదిగో టీవీ సీరియల్స్ చూడదు, మా అమ్మ సినిమాలు చూడదు, మా అమ్మ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ చూడదు, మా అమ్మ అబద్ధాలు ఆడదు, మా అమ్మ చెప్పండి చాడీలు చెప్పదు, మా అమ్మ ఇరుగు పొరుగు వారితో చెప్పండి వేరే చెప్పండి మంతనాలు పెట్టుకోదు. మా అమ్మ జీవితం మాకు మాదిరి. నీ యథార్థత నీ కుటుంబంలో నుంచి మొదలవ్వాలి. ఒక్కసారి రండి, ఈ మాట ఎందుకు చెప్పానో తెలుసా? 101వ కీర్తన దగ్గరికి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. 101వ కీర్తన 2వ చరణం చివరి మాట, నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకుంటాను. ఎక్కడ? నా ఇంట్లో. మొట్టమొదటిగా నా సాక్ష్యం నా ఇంట్లో, నా యథార్థత నా ఇంట్లో, నా యథార్థత నా బిడ్డల ముందు, నా యథార్థత నా కుటుంబీకుల మధ్య, నా యథార్థత నా సంఘ బిడ్డల మధ్య ఉందా అని దేవుడు మనల్ని అడుగుతున్నాడు. ఇప్పుడు ఇలా అంటే ఈ మాట చెప్తున్నటువంటిది ఎవరు? దావీదు. ఒక రాజు ఉండి ప్రజలను పరిపాలిస్తూ తను ఎలా ఉంటాడో, తన ఇంట్లో ఎలా ఉంటాడో, పిల్లల ముందు ఎలా ఉంటాడో, పరిపాలిస్తున్నటువంటి ప్రజల ముందు ఎలా ఉంటాడో ఎవ్వరికి తెలియకపోయినా కానీ తన యథార్థమైనటువంటి స్థితి ఏంటో ఎరిగినటువంటి దేవునికి బాగా తెలుసని దేవుని ముందు ఒక తీర్మానం తీసుకుంటున్నాడు. నా ఇంట యథార్థ హృదయంతో నేను నడుచుకుంటానని. నీ ఇంట్లో నువ్వు యథార్థమైనటువంటి హృదయంతో నడుచుకున్నప్పుడు నిన్ను బట్టి దేవుడు చెప్పండి చాలా ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. ప్రియులారా,
తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవము కలిగిన మా ప్రభువా, మీరు ఇచ్చిన క్లుప్త సందేశం, దానిని ప్రభువా మేము పరిశీలించుకొని యథార్థతను గురించి